కాదు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు. కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో దెబ్బతిన్న నీ బాసులను అడుగు. కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక సినిమా చూపిస్తాం. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగ్గుచర్లకు రా. ఏ ఊర్లోనైనా 100% రుణమాఫీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం అట. ఇక దాసేనాయక్ తండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కట్టె లేకుండా నిలబడతారు, నువ్వు కమిషన్ లేకుండా పాలించు. కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళను అడుగు. మీ పాత గురువును అడుగు, ప్రస్తుత బాస్ తల్లిని అడుగు. కేసీఆర్ పేరు నువ్వు కాదు కదా, కాంగ్రెస్ జేజమ్మలు దిగి వచ్చినా మరిపించలేరు. తెలంగాణ ఉన్నంతకాలం రాష్ట్రాన్ని ఎవరు తెచ్చినట్టే కేసీఆర్ పేరు చెప్తున్నట్టు కేటీఆర్ కౌంటర్ ఇస్తుండ్రు. సో దీని గురించి డిస్కషన్ చేస్తే ఏమంటుడు, కేసీఆర్ నిలబడు కాదు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట. తెలంగాణ ఉద్యమం వరకు కేసీఆర్ ఒక లెక్క, తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్న ఒక లెక్క. సో ఉద్యమ నేపథ్యాన్ని మేము ఎక్కడ కూడా మాట్లాడట్లే, ఉద్యమ నేపథ్యాన్ని కేసీఆర్ని ఎక్కడ కించపరచట్లే. ఎందుకంటే ఉద్యమంలో నిజంగానే రొమ్ము చీల్చి వెన్ను ముందుంచి ఆయన కొట్లాడాడు, కష్టపడ్డాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాత్ర అందరికీ తెలిసింది. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కేసీఆర్కి ఇస్తారు. కానీ తెలంగాణ వచ్చినాక తెలంగాణను 4 కోట్ల తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేతిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చేతిలో పెడితే ఏ మరుగుపెట్టిండు? ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండంట. ఏం నిలబెట్టిండు? కాళేశ్వరం కట్టడంలో నిలబెట్టిండా, లేకపోతే గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగు, మరి విద్యుత్ కొనుగోలు, వీటిలో నిలబెట్టిండా? దేంట్లో నిలబెట్టిండు? ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వకుండా నిలబెట్టిండా? దళితులకు 3 ఎకరాలు ఇయ్యనందుకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండా? దేంట్లో నిలబెట్టిండు? దళిత బంధు ఇచ్చినందుకు నిలబెట్టిండా? సో దేంట్లో కూడా ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ నిలబెట్టలే. ఇక కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ ముగిసిందట, ఇక సినిమా చూపిస్తాం. ఇక మీరు సినిమా చూసుకోండి. కానీ రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లక్కడ. రేవంత్ రెడ్డి కాదు, ఇలా కేటీఆర్కైనా కేసీఆర్కైనా లేకపోతే హరీష్ రావుకైనా, ఇక్కడ రేవంత్ రెడ్డికైనా లేకపోతే ఇతర పార్టీ నాయకులకైనా, ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజంగా మీకు దమ్ముంటే మీరిద్దరు 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సెక్యూరిటీ లేకుండా, పోలీసులు లేకుండా జనాలకు పోరే, ఇద్దరిని పొట్టు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు 10 ఏళ్ళు పాలించి ఇచ్చిన హామీలను నెరవేర్చలే, అందుకే మీకు బుద్ధి చెప్పి గద్దె దించారు. పోనీ కాంగ్రెస్ వాళ్ళని ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమని ఏడాదిన్నర వెయిట్ చేశారు. ఈ దాదాపు ఏడాదిన్నరలో వీళ్ళేమైనా ఉరగబెట్టినట్టు వీళ్ళది కూడా ఏం లేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతు భరోసా అందరికీ ఇష్టమని. ఎవరికేసి రైతు భరోసా? ముఖ్యమంత్రి గారు చెప్తారు రుణమాఫీ అందరికీ జరిగిందని. ఎవరికి జరిగింది రుణమాఫీ? మేము కాంగ్రెస్ని అడుగుతున్నాం. ఇలా మీరు గ్రామాల్లో పోరి. ముఖ్యమంత్రి గారు మొన్న మొగులిగిద్దకు పోయి మొగులిగిద్ద బహిరంగ సభ ఒకటి పెట్టి అక్కడ మాట్లాడుతూ రైతు భరోసా గురించి చెప్తా ఉన్నాడు. మేము అందరికీ రైతు భరోసా ఇస్తాం, మేము అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా కొంతమంది మహిళలంతా లేచి ఎవరికి వేసినవా నువ్వు రైతు భరోసా అని వాళ్ళు నిలదీసి అడుగుతున్నారు. లేచి వెళ్ళిపోతున్నారు కొంతమంది మహిళలు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఖాళీ కుర్చీలు కనబడతా ఉన్నాయి. మొన్న ములిగిదల పైలట్ ప్రాజెక్ట్ అని మండలానికి ఒక ఊరుకు మేము రైతు భరోసా వేసి వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళ జాబితానిచ్చి వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తే తెలంగాణ ప్రజలందరికీ నువ్వు ఇచ్చినట్టేనా? గతంలో కేసీఆర్ మనోడో మందోడో మంచోడో చెడోడో ఒక్కసారి బటన్ నొక్కితే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలకు టిక్కమని మెసేజ్లు వచ్చేది. ఇలా మీరు టకీ అని కాంట్రవర్సీ టకీ అని ఇలా మీమ్స్కు ట్రోల్స్కు బలైనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అన్నాడు కదా 12 గంటల తర్వాత టకీ మన అకౌంట్లో పడతాయని. ఎక్కడ పోయినా టకీ మని ఒక్క మండలానికి ఒక ఊరికేసి టకీ మని పడాయంటే అయిపోతుందా? రైతు బంధు విషయంలో కేసీఆర్ను మించినోడు ఎవరు లేరు. కేసీఆర్ మాత్రము నిజంగా చెప్తున్నా 4 రూపాయలు అప్పు చేసిండో 4 రోజులు ఉపవాసం ఉన్నాడో తెలియదు. కానీ రైతు బంధు విషయంలో రైతులకు మేలు చేసింది మాత్రం కేసీఆర్ ఒక్కడే. అనుకున్న సమయానికి ఏ ఆపదున్నా, ఎంత అప్పున్నా, ఎన్ని కష్టాలున్నా మాత్రం రైతు బంధును మాత్రం ఆపలే. సకాలంలో రైతులకు రైతు బంధు చెల్లించేది ఒక కేసీఆర్ మాత్రమే. ఈ విషయంలో కేసీఆర్ను మెచ్చుకోవచ్చు. ఇలా తెలంగాణ రైతులు కూడా గదే ముచ్చట చెప్తే కాంగ్రెస్లో కోపం వస్తుంది. వానకాలం ఎగ్గొట్టిరు, ఎండాకాలానికి వచ్చింది, ఇది కూడా ఎగ్గొట్టి మార్చి దాకేస్తామని చెప్తారు. మళ్ళీ మార్చి తర్వాత ఏముంటుందా? ఏప్రిల్ మే జూన్ మళ్ళీ వానకాలం పసలు వచ్చాయి. జూన్లోనే కదా నీకు వాన పడితే దుక్కి దున్నుకోవాలి, 4 విత్తనాలు తెచ్చుకోవాలి, 4 మందసస్తులు తెచ్చుకోవాలి. వాడు నాటు నాటుకుంటాడు, మక్కలు పత్తి వరి వేసుకుంటాడు కదా.
మరి ఒరిగాస్త ఉరి చేసే మార్చే ప్రయత్నం చేస్తారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలో ఈ 2 విడతలు ఇప్పటికీ పైసలు ఎగ్గొట్టిరు. ఇది 3వ విడత, మరి ఇది కూడా ఎగ్గొట్టేటట్టుగా అనిపిస్తున్నది. ఇక ఇందిరామ ఆత్మీయ భరోసా ఆ ముచ్చట గురించి డిస్కషన్ లేదు. ఇక రేషన్ కార్డుల ముచ్చట టక్కుమని మొత్తం లీస్ట్ వస్తుంది ఊరూరుగా అని చెప్పారు. ఒక్క ఊర్లో కొంతమంది పేర్లు వచ్చినాయి. ఇంకా మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్న 12,800కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో మీరు ఇచ్చింది 500 గ్రామ పంచాయతీలు. ఏంది రేషన్ కార్డులు కావచ్చు, భరోసా కావచ్చు, ఇందిరామ ఇల్లు కావచ్చు. తర్వాత మళ్ళీ ఏదో కొత్తగా చూస్తాను నిన్న, డే బై డే ఒకరోజు తప్పించి ఒకరోజు ఒక్కొక్క ఊళ్ళో పైసలు పడుకుంటూ పోతాయట. ఒకరోజు తప్పించి ఒక ఊరు ఇక రేషన్ కార్డుల పేర్లు వచ్చుకుంటూ పోతాయట. ముందు చెప్పాలి కదా మరి, టకీ 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 పడతాయి అనుకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు ఇచ్చుకుంటూ పోతామని చెప్పాలి. సో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఇది సలహా అనుకోండి, సూచన అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ప్రతిపక్షాలు విమర్శలకు వాడుకుంటున్నాయి. ప్రజలేమో నమ్మకంగా మీ మీద నమ్మకాన్ని పెట్టుకుంటున్నారు. సో ముఖ్యమంత్రి చెప్పింది కదా 12 గంటలకు పడతాయని ఒక్కొక్కరిలో ఫోన్ పట్టుకొని ఎదురు చూస్తారు గ్రామాలలో. ఎక్కడ బా నాకు వేస్తానటువంటి ఎకరా 6,000, ఎక్కడ బా నాకు కొత్త రేషన్ కార్డు అని, ఎటుపోయింది నా ఇందిరమ్మ ఇల్లు అని. సో మీకు క్యాజువల్గా అనిపించవచ్చు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడము, బహిరంగ సభలో చెప్పి. కానీ రైతులు ఏంటంటే ఒక నాయకుని మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని అట్లే అరే మా నాయకుడు అబద్ధం చెప్పడు, మా నాయకుడు నిజాన్ని నిర్భయంగా చెప్తాడు, మా నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు, ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంటున్నటువంటి ఒక నమ్మకాన్ని రేవంత్ రెడ్డి క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు బోడగొట్టుకోకూడదు. రేవంత్ రెడ్డి అంటే ఇక నమ్మకం, రేవంత్ రెడ్డి అంటే నిజం, రేవంత్ రెడ్డి అంటే నిర్భయంగా అన్ని విషయాలు చెప్తాడు అనేటువంటి స్థాయికి మీరు తెలంగాణ ప్రజల్ని తీసుకొచ్చారు. సో ఆ స్థాయిని మళ్ళీ మీరు డైవర్ట్ చేసిరు అనుకోరి, సో నెక్స్ట్ నమ్మకం పోతుంది. ఇక కాంగ్రెస్ అంటేనే నమ్మకం లేనట్టుగా క్రియేట్ అవుతుంది. సో రైతు భరోసాని సకాలంలో ఇచ్చే ప్రయత్నం చేయరు. మీరు ఎంతసేపు అప్పుల కుప్పల పెట్టిపోయారు, 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు, నిండా ముంచిపోయారు, వస్తున్న ఆదాయం అంతా కిస్తులకి కడుతున్నాం. ఇది కాదు, ఈయన ఆపేటుకుంటే ఆపురి. కానీ రైతులకు మాత్రం రైతు భరోసాని ఇరి ఫస్ట్. ఇంకా పెండింగ్లు ఉన్న వాళ్ళ రుణమాఫీ చేయరు. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు ఓట్లు రావాలన్నా, సీట్లు రావాలన్నా, క్యాడర్ పెరగాలన్నా, ఖ్యాతి పెరగాలి.